బొత్త కళ్యాణి అమ్మాయి బదులు వాళ్ళ అమ్మాయి వచ్చారు. రమదేవ అక్క మీరు మీద రావాలి. రెండక్క పర్లేదక్క, మంచి కూతురుని కన్నారు. ఎవరైనా నేను చెప్తా, అసలు ఇట్లాంటి కూతురు ఉంటే బాగుండని నేను ఎన్నిసార్లు అనుకున్నాను. నా దగ్గర చదువుకున్న ప్రతి వాడికి కళ్యాణి చూడలేదు, కానీ కళ్యాణి పేరు తెలుసక్క కూడా. అట్లాంటి అమ్మాయిని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మీరు వేద మీద రెండక్క అయం రాణి అమ్మాయి రమాదేవి అక్కని తీసుకురండి అమ్మా. థ్యాంక్ యూ అక్క. నేను మనం కళ్యాణి అక్కడ దగ్గర ఉండమ్మా, కింద ఒకరు ఉండండి. పిన్ని అక్కని తీసుకురండి, కింద దగ్గర ఉండ తీసుకుని. ఒకరోజు మేము జూమ్ మీటింగ్లో వాళ్ళ క్లాస్ వాళ్ళు మాట్లాడుకుంటూ నన్ను కూడా కలవమన్నారు. ఆ జూమ్ మీటింగ్లో నేను కూడా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఉదయాన్నే ఫోన్ చేసి మాస్టారు చెప్పారు, అడగలేదు అమ్మాయిని. ప్రధానికి అడిగితేనేమో 10,000 ఇస్తాను. హై స్కూల్ కన్నా పిల్లల కన్నా డబ్బులు అమ్మాయి చదువుకునే వాళ్ళకంటే ఇంకా వెనక ముందు చూడదు. చాలామంది ఒకరిద్దరు నాకు ఫీజు కట్టకపోతే వాళ్ళ సర్టిఫికేట్స్ రాని సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు నన్ను ప్రొసీడ్ అయితేనో కళ్యాణికి ఒక మెసేజ్ పెట్టేవాడిని, అమ్మ వీళ్ళు అడుగుతున్నారమ్మా అని. ఎమ్మటే తెల్లారేటప్పుడు నా అకౌంట్లో డబ్బులు ఉండేవి. ఆ డబ్బులు ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్స్ తెచ్చిన విషయాలు కానీ ఎంతోమందికి చదువుకోవడం సపోర్ట్ చేశాము. గ్రేట్. 5 నిమిషాలు ఎమ్మెల్యే. థ్యాంక్ యూ అక్క. తర్వాత తనుబొద్ది మస్తాన్ రెడ్డి గారు, కేపాల్ మస్తాన్ రెడ్డి గారు, డైరెక్టర్ బ్రహ్మాస్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చీరాల వారు. వీరు మా మిత్రుడు మున్నంగి సీతారామరెడ్డి గారు.